చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు వైనా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే సిరిగిన పనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి దొడిగి ఇప్పుడు మంచంలోనేమంటాడే. ఇంటి పక్కన మనకు ఇప్పుడు అంటే ఆ ఫోన్లు వచ్చి మనకు మధ్య దూరాన్ని పెంచింది, ఇంత దగ్గరలో దూరం పెంచింది. భర్తనేమో తన పైన ఉండి పని చేసుకుంటాడు, భార్య కింద ఉంటుంది. ఏమంటే లంచ్కి రండి అని మెసేజ్ పెడతా, ఆయన యా కమింగ్ అని ఆయన పెడతాడు మెసేజ్. ఇంత దూరం ఏర్పరిచింది అది. కానీ అప్పుడు మన ప్రసార సాధనాలు అన్నీ పక్కిళ్ళే, వీళ్ళు పక్కన ఉండి వదిన అని పిలుచుకుంటారు, సేఫ్ సైడ్ కూడా. అట్లా వీళ్ళు సొంత విషయాలు కూడా చెప్పుకోవడానికి కూడా వెనకాడకుండా చాలా అరమరికలు లేకుండా ఉండేవాళ్ళు. అట్లాంటివి రాస్తూ నేను కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఆ మాసపున్నా నీకు అట్లట్లా అక్కరకు పక్కకొత్తాడే అని రాసింది. అంటే ఇప్పుడున్న గజిబిజి జీవితంలో దానికోసం కూడా బేబీ వీ హ్యావ్ టు ప్లాన్ అనదర్ వీకెండ్ అని ఇట్లాంటి పరిస్థితులు అయిపోయినాయి ఇప్పుడు మనకు. అందుకని అది అప్పటి నుంచి ఉండేది, అక్కరకు పక్కకొచ్చడం అనేది అమాసకు ఉన్నానికి అనేది అప్పటి నుంచి ఉన్న పరిస్థితి అది. ఈ సినిమాలోనే నాకు తెలంగాణ కట్టు బొట్టు ఆహారం వ్యవహారం ఆహార్యం అన్నీ చెప్పుకునే అవకాశం వచ్చిన ఇంకొక పాట కూడా వచ్చింది. అది ముందుగా రాశాను అసలు ఈ చిత్రంలో నేను, దసరా అనే చిత్రంలో. అందులో లైఫ్ ఫిలాసఫీ చెప్పుకుంటూ సాగి ఒకటే లైన్లో చెప్పా, ఒక తాగుబోతు ఆ పాట ఎత్తుకుంటే మనకు వెనకట ఉండే కుడి ఎడమైతే పొరపాటు లేదు అని. అది యాక్చువల్గా రచయిత కుడి ఎడమైతే పొరపాటు లేదు అని రాశాడంట. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు తను కుడి ఎడమైతే రాసేసి అది పాట అట్లే వాడారు. తర్వాత వచ్చి అది కాదు కదా నేను రాసింది కుడి ఎడమైతే అని రాశా కదా అంటే డైరెక్టర్ అన్నాడు, తాగుబోతూ పాడితే అర్థమే ఉంటుంది, అది ఇది అంతా ఒకటి. అట్లా ఈ తాగుబోతు లైఫ్ ఫిలాసఫీ చెప్తున్నా నేను రాశా. ఉంటే వైకుంఠం లేకుంటే ఊపుకుంటాం అని. ఇక అంతకంటే ఏం లేదు, ఉంటే వైకుంఠం లేకుంటే ఆ పాటలోనే కోర్ తెలంగాణ పదాలు చాలామంది మర్చిపోయిన పదాలు ఉపయోగించే నాకు అవకాశం వచ్చింది. నాకు పవ్వగొట్టు పవ్వగొట్టు బోటి కూర దానంచుకు పెట్టు బ్యాండుగొట్టు వాడకట్టు లేచు గెట్టట్టు గుత్తితే చూసుకోబో వద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్క్ బారు ఇచ్చి పడేద్దాం చెల్కుచ్చి పడేద్దాం ఎవడంట ఒత్తర చూద్దాం ధూమ్ధాం దోస్తాం ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాం ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాం ఇరగమరగ చేద్దాం అని. అందులో మన ఏంటి మన మనస్తత్వం ఏంటి వ్యక్తిత్వం ఏంటి అని చెప్తూ కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ ఇవే మాస్తుల్. కంట్రోల్ బియ్యం అనే పదం చాలా మందికి ఇంకా గుర్తుంటుందో లేదో. రేషన్ బియ్యాన్ని కోటా బియ్యాన్ని కంట్రోల్ బియ్యం అనేవాళ్ళం. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ ఇవే మాస్తుల్. జమ్మిని బొగ్గును బంగారమే అంటాం. మన దసరా అప్పుడు జమ్మియాకు ఇచ్చి బంగారం అని చెప్పి పెద్దల కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం మన సాంప్రదాయం. బొగ్గును కూడా మన నల్ల బంగారం అంటాం. జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. అంబలి గటక మాది రాస పుటక పూట పూట మాకే దసరా ధూమ్ధాం దోస్తాం ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాం ఇరగమరగ చేద్దాం.